సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2026 సంబంధించిన ట్రాంప్ స్క్రాంబ్లర్ 400X బైక్ అనేది ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ ట్రాంప్ స్క్రాంబ్లర్ 400X బైక్ లో మనకి ఎటువంటి ఫీచర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు, అలాగే ఈ బైక్ ఎక్స్షోరూమ్ ప్రైస్ ఏంటి, ఆన్ రోడ్ ప్రైస్ ఏంటి, అలాగే డౌన్ పేమెంట్ మనం ఎంత పే చేయాలి, ఎవ్రీథింగ్ కూడా మీకు ఈ బైక్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూసే ప్రయత్నం చేయండి. అలాగే వీడియోలో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్తింపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకి 4 కలర్స్ అయితే ఉంటాయి. ప్రజెంట్ మీరు చూసేది రెడ్ కలర్ అనమాట. అండ్ ఇంకా మనకి బ్లాక్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, అలాగే వైట్ కలర్ లో కూడా మనకి అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి సో మీకు నచ్చిన కలర్ లో మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లుక్ అయితే చూడొచ్చు. మనకి బైక్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద వాక్ అరౌండ్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి టాప్ లో మంచి క్వాలిటీ రౌండెడ్ మిర్రర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూడడానికి రెట్రో డిజైన్ లో మనకి అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి హ్యాండ్ కి ఇక్కడ నకల్ గార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం ఆఫ్ రోడ్ చేసినప్పుడు మనకి ఇవి ప్రొటెక్షన్ అయితే ఇస్తాయని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి నెంబర్ ప్లేట్ బ్రాకెట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ మనం దీని యొక్క హెడ్ లైట్ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక ఇక్కడ మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో హెడ్ లైట్ యొక్క డిజైన్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి ఎల్ఈడి డిఆర్ఎల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మధ్యలో మనకి ట్రాంప్ లోగో అయితే కనిపిస్తుంది. గాడి అయితే ఉంది, మనకి కంప్లీట్ గా యాక్సెస్ లో మనకి ప్రొవైడ్ చేస్తారు అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఇండికేటర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక ఇక్కడ మనకి కంప్లీట్ గా ఎల్ఈడి బ్లింకర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను చూడండి. సో మనకి ఎల్ఈడి బ్లింకర్స్ అనేది ఈ విధంగా అయితే ఉంటాయి. అండ్ అలాగే మనకి దీంట్లో హజార్డ్ వార్నింగ్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మనకి 43mm యూఎస్డి ఫోక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ మనకి గోల్డెన్ యూఎస్డి ఫోక్స్ అనేవి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటాయి. సస్పెన్షన్ పైన ఇక్కడ మనకి రిఫ్లెక్టర్స్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఇది మనకి 150mm లార్జ్ ట్రావెల్ తో మనకి రావడం జరుగుతుంది. సో ఎందుకంటే మనకి ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు మనకి ఆ ట్రావెల్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట సస్పెన్షన్ పరంగా అయితే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద మడ్ గార్డ్ ఫైబర్ బాడీ. సో ఫైబర్ బాడీతో మనకి మడ్ గార్డ్ అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 100/90 నుంచి ట్యూబ్లెస్ ఎలా వీల్స్ తో మనకి దీని యొక్క టైర్ అనేది డిజైన్ చేశారు. సో టైర్ చూడొచ్చు మనకి చాలా పెద్దగా అయితే ఉందన్నమాట. అండ్ వీల్ కూడా మనకి కంప్లీట్ గా బ్లాక్ కలర్ లో ఇచ్చారు. ఇది మనకి ఎంఆర్ఎఫ్ టైర్, అలాగే బ్లాక్ ప్యాటర్న్ టైర్ అనమాట. సో మనకి బోత్ ఆఫ్ రోడ్ కి ఆన్ రోడ్ కి యూజ్ అయ్యేలా మనకి ఇక్కడ బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మనకి 320mm లార్జ్ డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి బెటర్ బ్రేకింగ్ అయితే ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ ఏబిఎస్ రింగ్ అయితే కనిపిస్తుంది. 4 పిస్టన్ బైబ్రిక్ క్యాలిపర్స్ తో మనకి దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ అనేది డిజైన్ చేశారు. అండ్ బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మనకి 230mm డిస్క్ బ్రేక్ లభిస్తుంది. అలాంగ్ విత్ ఇక్కడ మనకి సింగిల్ పిస్టన్ బైబ్రిక్ క్యాలిపర్ అయితే ఉంటుంది. అలాగే ఏబిఎస్ రింగ్ అయితే ఉందన్నమాట. సో ఇది మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తో పాటు స్విచబుల్ ఏబిఎస్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. మనం కావాలనుకుంటే స్విచ్ అవ్వచ్చు అనమాట ఏబిఎస్ అనేది. అండ్ ఇక్కడ సారీ గార్డ్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 140/80 R17 ఇంచ్ వీల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి కంప్లీట్ గా రేడియల్ టైర్ ప్లస్ బ్యాక్ సైడ్ కూడా మనకి బ్లాక్ ప్యాటర్న్ టైర్ అనేది ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి ఇది డ్రైవ్ టైప్ వచ్చేసరికి కంప్లీట్ గా ఓపెన్ టైప్స్ ఉంది మనకి రావడం జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ కూడా మనకి ఎల్ఈడితో ఉంటాయి. అలాగే టైల్ లైట్ కూడా మనకి కంప్లీట్ గా ఎల్ఈడితో ఉంటుంది. అలాగే నెంబర్ ప్లేట్ సంబంధించిన ఇండికేటర్ లైట్ ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఒకసారి మనం దీనికి ఎగ్జాస్ట్ చూడొచ్చు. దీంట్లో మనకి డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారనమాట. సో ఒకసారి మీకు ఎగ్జాస్ట్ సౌండ్ వినిపిస్తాను చూడండి. వెహికల్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ క్యాపబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే సో టెక్నికల్ గా మనకి ఈ వెహికల్ లో ప్రీవియస్ గా 400cc ఇంజిన్ అయితే ఉండేది. బట్ దీన్ని 350cc డౌన్ గ్రేడ్ చేశారు. సో బికాస్ ఆఫ్ జిఎస్టీ బెనిఫిట్ అని చెప్పొచ్చు. సో దీంట్లో మనకి 349cc లిక్విడ్ కూల్డ్ డిఓఎస్ ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఇంజిన్ అనేది ప్రీవియస్ గా మనకి 40 bhp పవర్ ని అలాగే 37.5 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేసేది. బట్ ఇప్పుడు మనకి ఇది 37 PS పవర్ ని అలాగే 32 Nm టార్క్ అయితే మనకి అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో మనకి పవర్ అండ్ టార్క్ అనేది కొంచెం తగ్గిందని చెప్పొచ్చు. అలాగే మనకి పెర్ఫార్మెన్స్ లో కూడా మనకి ఆ డిఫరెన్స్ మీరు అయితే నోటీస్ చేస్తారు. అలాగే దీంట్లో మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఉంటుంది. అలాగే ఇంకా ఈ వెహికల్ లో రైడ్ బై వైర్ టెక్నాలజీ కూడా మనకి దీంట్లో అయితే ఇన్బిల్డ్ చేశారు. అలాగే ఇంకా ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ కూడా దీంట్లో మనకి ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా సీట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి స్ప్లిట్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో సీట్ యొక్క క్వశ్చనింగ్స్ అనేవి బాగానే ఉన్నాయి. అలాగే పిలియన్ కూడా మనకి కొంచెం పెద్ద సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి స్ట్రాంగ్ గ్రాబ్ బార్స్ అనేవి ఇచ్చారని చెప్పొచ్చు. అలాగే సీట్ పైన ఇక్కడ స్ట్రాంప్ స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ దీని యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 835mm అయితే ఉంటుంది అనమాట. సో మినిమం మీరు 5.6, 5.7 కన్నా హైట్ ఎక్కువ ఉంటే మాత్రం మీకు ఇది కంఫర్టబుల్ గా అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క కర్బేట్ కూడా మనకి 185 kg కర్బేట్ తో మనకి ఈ వెహికల్ అయితే డిజైన్ చేశారు. కొంచెం హెవీ వెయిట్ అయితే ఉంటుంది అనమాట. అలాగే దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి కంప్లీట్ గా 195mm అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఇది ఆఫ్ రోడ్ చేస్తాం కాబట్టి కొంచెం సఫిషియెంట్ గానే ఇచ్చారని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ కూడా మనకి దీంట్లో కంప్లీట్ గా 13 లీటర్స్ ట్యాంక్ అయితే ఇచ్చారు. సో మెటల్ ట్యాంక్ కాబట్టి ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో ఇది మనకి కంప్లీట్ గా
రెడ్ కలర్ లో ఆఫర్ చేస్తున్నారు. అలాగే ట్రాంప్ అని చెప్పి స్టిక్కరింగ్ అయితే ఉంది. అలాగే ట్యాంక్ ప్యాడ్స్ కూడా మనకైతే ఆఫర్ చేస్తున్నారు. సో ఇటువంటి క్యాబిల్స్ వస్తుంది కాబట్టి మనం ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా దీంట్లో మనం ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అండ్ అలాగే ఈ బైక్ ఒక మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మనం 25 నుంచి 27 కిలోమీటర్స్ మధ్యలో మనం ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి అడ్జస్టబుల్ మోనోషాక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మనం కావాలనుకుంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ ఏమో మనకి 150 mm ట్రావెల్ ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా 150 mm ట్రావెల్ అయితే ఉంటుందన్నమాట. అండ్ సస్పెన్షన్ పైకి మడ్ లాంటిది వెళ్ళకుండా ఇక్కడ మనకి మడ్ ఫ్లాప్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ డ్రైవ్ టైప్ చూసుకుంటే మనకి ఇది కంప్లీట్గా ఓపెన్ టైప్స్ అంతా మనకి రావడం జరుగుతుంది కాబట్టి సో మనం చైన్ అనేది ఎవ్రీ 500 కిలోమీటర్స్కి చైన్ అయితే క్లీన్ అయితే చేసుకోవాలని చెప్పొచ్చు. నెక్స్ట్ దీనికి హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో కొంచెం వైడ్ అయితే ఉంటుందన్నమాట, చాలా కంఫర్టబుల్గా మనం దీని అయితే రైడ్ చేయొచ్చు. అలాగే హ్యాండ్స్ కూడా మనకి నకిల్ గార్డ్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే హ్యాండిల్ బార్ ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో హై బీమ్ లో బీమ్ తో పాటు ఫాస్ట్ స్విచ్ కూడా మనకి ఒకే బటన్ ఇంటిగ్రేట్ చేశారు. అలాగే ఫ్రంట్ కూడా మనకి ఇంకొక హై బీమ్ లో బీమ్ బటన్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ ఐఎన్ఏ బటన్ ద్వారా మనం కన్సోల్ ఫీచర్స్ ని ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. అలాగే కింద హార్న్ అయితే ఉంది, చాలా లౌడ్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే కింద హజార్డ్స్ అనేవి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక బటన్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. అలాగే కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. అలాగే ముందుగా మనం మాట్లాడుకున్నట్టు దీంట్లో మనకి రైడ్ బై వైర్ టెక్నాలజీ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీని యొక్క కీ అయితే చూడొచ్చు. మనకి కీ అనేది చూడటానికి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇంకా కన్సోల్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి సెమీ డిజిటల్ ప్లస్ అనలాగ్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఏదైతే మనం స్పీడ్ 400 లో చూసామో సేమ్ కన్సోల్ అని చెప్పొచ్చు. అండ్ కన్సోల్ అండ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి లో ఫీల్ ఇండికేటర్ ఉంది, న్యూట్రల్ ఇండికేటర్ ఉంది, ఏబిఎస్ ఇండికేటర్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ సంబంధించిన ఆన్ ఆఫ్ ఇండికేటర్స్ కనిపిస్తున్నాయి. అలాగే కూలెంట్ ఇండికేటర్ ఉంది, లో ఆయిల్ ఇండికేటర్ ఉంది, ఏబిఎస్ ఇండికేటర్ కనిపిస్తుంది. అలాగే కన్సోల్ లో కూడా మనకి ఇక్కడ సజెషన్ ఇండికేటర్ ఉంది, అలాగే న్యూట్రల్ ఇండికేటర్ కనిపిస్తుంది. ఇలా మనకి కొన్ని క్లాక్ ఉంది, ఇలా మనకి బేసిక్ ఇండికేటర్స్ అని మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే కన్సోల్ కి పక్కన ఇక్కడ మనకి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్ని కూడా మీరు సింపుల్ గా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇక ఫైనల్ గా ఈ బైక్ ఒక ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 2,59,000 రూపాయలు ఉంటే ఆన్ రోడ్ ప్రైస్ అనేది అప్రాక్సిమేట్లీ 3,23,000 రూపాయలతో రాజమండ్రి ట్రాంప్ షోరూమ్ లో అవైలబుల్గా అయితే ఉంది. సో ప్రైస్ అనేది డే బై డే వ్యారీ అవుతుంది. అలాగే మీరుండే ఇయర్ బట్టి కూడా ప్రైస్ అనేది వ్యారీ అయితే అవుతుంది. అలాగే ఇక్కడ డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే ఒక మీ సిబిల్ స్కోర్ బాగుంటే 50,000 తో కూడా మీకు డౌన్ పేమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఒకసారి మీరు రాజమండ్రిలో ఉన్న ట్రాంప్ షోరూమ్ అయితే విజిట్ చేయండి. మీకు వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఆన్ రోడ్ ప్రైస్ గురించి కానీ అలాగే డౌన్ పేమెంట్ గురించి కానీ మీకు అయితే ఎగ్జాక్ట్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఒకసారి మీరు సరౌండింగ్స్ లో ఉంటే కనుక షోరూమ్ అయితే విజిట్ చేయండి. లేదంటే స్క్రీన్ మీద నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఒకసారి కాంటాక్ట్ అయ్యి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు ప్రైస్ గురించి అయితే. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ స్క్రాంబ్లర్ 400X యొక్క కంప్లీట్ డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ అయితే అనమాట. సో ఆల్మోస్ట్ నేను రాజమండ్రిలో ఉన్న ట్రాంప్ షోరూమ్ అయితే విజిట్ చేశాను. ఇక్కడ అన్ని వెహికల్స్ యొక్క రివ్యూస్ కూడా కవర్ చేశాను. సో కుదిరితే ఈ స్క్రాంబ్లర్ 400X ని మనం కంప్లీట్ గా ఇప్పుడు రైడ్ కూడా చేద్దాము. సో నా రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.